శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో మనము చెప్పుకున్నాం అన్ని టాపిక్స్ ఇప్పటి వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు మూలం యొక్క లక్షణాలు గుణాలు అనేసిని ఆ ఒక్క టాపిక్ కూడా చెప్పుకోవడానికి కారణం ఏమి అనేసి అంటే, ఈ ఒక్క టాపిక్తో మనకు కొన్ని క్వశ్చన్స్ కానీ సందేహాలకు కానీ సమాధానాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతోనే ఇది మళ్ళీ తిరిగి చెప్పడానికి కారణం అనమాట. మనం అందరూ కన్నా గమనించినట్లయితే మన జీవితం అంతా కూడాను పుట్టుకతో మొదలవుతుంది, జరుగుతూ ఉంటుంది, మరణంతో ఎండ్ అవ్వడం అనేది ముగించడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. దీనినే సృష్టి స్థితి లయ అనేసి అని మనమంతా చెప్తూ ఉంటాం. నిజమే. ఎందుకు అనేసి అంటే, మనము పుట్టినప్పటి నుంచి మనకు తెలుసు, పెరగడం తెలుసు, తర్వాత చనిపోవడం వరకు అంటే మనది సొంతంగా అనుభవం అనేది లేకపోయినా కూడాను ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి పుట్టుక, స్థితి అంటే జీవిత విధానము, మరణము అనేది ఈ మూడు విషయాలు ప్రతి ఒక్క మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు కానీ వాళ్ళ జీవిత చక్రంలో కానీ ఉండేది అనేసి అని అందరికీ తెలిసినటువంటి విషయమే అనమాట. సో ఇక్కడ మరి మూలంకి ఏమి సంబంధము అనేసి అని అంటే, మనం అందరూ కూడాను మనం మూలం గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మనకందరికీ కూడాను మూలం అనేది ఒక స్థలం అనేది ఉంటుంది. అదే దానినే అంతరాత్మ అని పేరు కానీ, లేకపోతే సుప్రీం అని కానీ, దేవుడు గాడ్ అని కానీ వివిధ రకాలుగా పేరైతే పెట్టుకున్నా కూడాను శూన్యము అనే శక్తి నుంచినే మనమందరూ కూడాను ఉద్భవించడము అనేది జరిగింది అన్న విషయము అందరికీ తెలిసినదే. కానీ కూడాను అనుభవ జ్ఞానము లేకపోవడం వలన, లేకపోతే వాళ్ళు సొంతంగా ధ్యానంలో అనుభవం పొందితే కానీ, లేకపోతే అనుభవ జ్ఞానం పొందితే కానీ ఈ విషయాలను ఒప్పుకోలేరన్నమాట. అందుకనే ఉదాహరణలు కానీ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోవడం వలననే ఈ విషయాన్ని నమ్మడానికి కానీ, లేకపోతే ఉన్నది అని ఒప్పుకోవడానికి కానీ చాలామంది ముందరికి రారనమాట. సో కంటికి కనిపించని విషయాలను మనం తెలుసుకోవాలి అనేసి అంటే ఈ కళ్ళతో అయితే మనం చూడలేము. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ మన లోపలికి వెళతామో అప్పుడే కంటికి కనిపించని అగమ్యమైనటువంటి అగోచరమైనటువంటి విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశము ఉంటుందన్నమాట. సో మూలం యొక్క లక్షణము సృష్టి స్థితి లయ కాలం అని కూడా చెప్పుకున్నాము. కానీ మొదట మూడింటి గురించి చెప్పుకున్నాం. సో ఈ సృష్టి అనేది జరగడానికి కారణం అందరికీ తెలిసినటువంటి విషయము ఏది అనేసి అంటే, బిగ్ బ్యాంగ్ థియరీ అనేసి చెప్పుకుంటాం కదా. ఈ సృష్టి యొక్క మొదలు ఆవిర్భావము అంతా కూడాను ఒక ఖగోళము లేకపోతే గోళమైనటువంటి పదార్థము విస్ఫోటనం జరగడం వల్ల సృష్టింపబడింది, ఉద్భవించబడింది, ఆవిర్భవించబడింది అనేసి ధ్యానంలో చూసినా కూడా, లేకపోతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నా కూడాను ఒక్కటే అన్నమాట. కానీ మనకు ఇప్పుడు ప్రస్తుతము దానికి కావలసినటువంటి బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పుకున్నా, లేకపోతే ఆ గోళం యొక్క విస్ఫోటనం యొక్క ఆవిర్భావం అని చెప్పుకున్నా కూడాను ధ్యానంలో చూసిన విషయాలు, లేకపోతే అనుభూతి చెందిన విషయాలు మాత్రమే అన్నమాట. అందుకనే వీటికి ఉదాహరణలు అనేటివి, లేకపోతే ప్రత్యక్ష సాక్ష్యాలు అనేటివి కానీ లేకపోవడానికి కారణం అన్నమాట. ఇది నేనైతే ఎక్స్పీరియన్స్ అయినాను. ఒక మెడిటేషన్లో ఒకరిని కూర్చోబెట్టినప్పుడు ఆ అబ్బాయి కూడా ఎక్స్పీరియన్స్ అయినాడు. సో అంటే ఇంకొకరి ఎక్స్పీరియన్స్ అబ్బాయి అని చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మా కజిన్ తను అడిగాడనమాట ప్రశ్న ఆల్రెడీ, సృష్టి యొక్క మూలం ఏమి అనేసి అని. సో ఎలా చెప్పాలి అనేసి అని చెప్పి ఇప్పుడు నేను ఏదైతే అది ఆ అబ్బాయి కూడా వివరించాను. కానీ కూడాను ఎప్పుడైతే జ్ఞానము కంటే కూడాను వాళ్ళ సొంతంగా అనుభూతి చెందితేనే, లేకపోతే అనుభవ జ్ఞానం అనేది కలిగితేనే నమ్మకం అనేది ఏర్పడుతుందన్నమాట. సో అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి చూసినప్పుడు తాను మొత్తము చూసినదంతా వివరిస్తూ వచ్చాడనమాట. సో ఆ వివరించినప్పుడే అర్థమైనది ఏమి అనేసి అంటే, అంతా కూడాను విశ్వము ఏ విధంగా ఆవిర్భవించింది అనేసి అని చెప్పి
అతను సృష్టి యొక్క మూలము ఎలా ఉంటుంది, ఆ విశ్వము విస్ఫోటనం అనేది ఏ విధంగా చెందింది, ప్రస్ఫుటంగా చూడడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్సే ఇస్తున్నాను. ఒకటి నాది, నేనైతే చూడడం జరిగింది. రెండవది నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, ఆ అబ్బాయి కూర్చున్నప్పుడు జరిగిన విషయం. ఇది మా కజిన్, మా తమ్ముడే అని చెప్పచ్చు అనమాట. కానీ ఎగ్జాంపుల్ వరకు మాత్రమే నేను ఇస్తున్నాను కాబట్టి ఒకరిదే చెప్పాను. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ విషయాలను ఎవరితో కానీ పంచుకోవడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో డిస్కషన్స్ కానీ నేను ఎక్కువ చేయనన్నమాట. అందుకనే 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తున్నాను. సో ఈ విధంగా మనము సృష్టి యొక్క మూలంని ఏ విధంగా అయితే ఆవిర్భవించింది, ఏ విధంగా అయితే ఉంటుంది, ఆ యొక్క ప్రతి పదార్థం కానీ ప్రతి విషయం కానీ కూడాను మనకి అర్థం అవ్వాలి అనేసి అంటే ఒకటి జ్ఞానమన్నా ఉండాలి, 2 అనుభవమన్నా ఉండాలి, లేదా అనుభవ జ్ఞానమన్నా ఉండాలి. సో ఈ మూడింటి యొక్క కలయికతోనే మనము సృష్టిని కానీ మూలంని కానీ అర్థం అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలా కాదు అనేసి ఇదంతా ట్రాష్ అనుకుంటే కూడా ఎటువంటి అభ్యంతరము లేదు. ఎందుకు అనేసి అంటే మనం అందరికీ కూడాను, మనకందరికీ కూడాను ఫోర్ ఫాదర్స్, వాళ్ళకి 4 ఫాదర్స్ ఎలా అయితే ఉన్నారో అన్నింటికీ కూడాను మూలం అనేది ఒకటి ఉంటుంది. ఆ మూలంనే మనము ఆదిశక్తి అన్న, అంతరాత్మ అన్న, ఆదిపరాశక్తి అన్న వివిధ రకాల పేర్లతో మనం పిలిచినా కూడాను మనము ఎక్కువగా మూలమని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన కంటికి కనిపించని మన 4 ఫాదర్స్నే మనం చూడలేనప్పుడు అంతకంటే ముందు ఉండేటువంటి వాళ్ళని కానీ మనుషులని కానీ మనం చూడడానికి అవకాశం లేదనమాట. కేవలం మన నాన్నలు వాళ్ళ నాన్నలు చెప్పగా మనం వింటూ ఉంటామన్నమాట. అదేవిధంగా మన యొక్క మూలాలు ఎక్కడి వరకు ఉన్నాయి అనేది చెప్పడం కంటే కూడా చూసినప్పుడే మనం దాన్ని అనుభవము కానీ అనుభూతిని కానీ పొందగలం అన్నమాట. సో ఒక్కసారి ఈ అనుభవము అనుభూతులు అనేది పొందిన తర్వాత తిరిగి మళ్ళీ మనకు అటువంటి ఎక్స్పీరియన్స్లు కానీ విషయాలు కానీ రావాల్సినటువంటి అవసరము లేదు, పొందవలసినటువంటి అవసరము లేదు. నమ్మవాలి అనుకుంటే, నమ్మకం అనేది కానీ ఉంది అనేసి అనుకుంటే ఒక్కసారి కనిపించినా చాలు, ఒక్కసారి అనుభవం కానీ అనుభూతిని పొందినా కూడా చాలన్నమాట. సో ఈ విధంగా మనకు ఆ మూలం యొక్క సృష్టిని కానీ స్థితిని కానీ లయని కానీ అర్థం చేసుకోవాలి అనేసి అంటే మొట్టమొదటిగా మన సృష్టిని, మన స్థితిని, మన లయంని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అందరికీ తెలుసు పుట్టుక అనేది అందరూ పుడుతున్నాము అనేసి తెలుసు, మరణిస్తున్నాము అనేది తెలుసు. ఈ మధ్యకాలంలో జీవితం కానీ జీవనం కానీ జరుగుతున్నదనేది కూడా తెలుసు అన్నమాట. కానీ ఇలా ఎందుకు పుడుతున్నాం, ఇలానే ఎందుకు జీవిస్తున్నాం, ఈ విధంగానే ఎందుకు మరణిస్తున్నాం, సో ఇలా ఎందుకు పుడుతున్నాము, ఈ విధంగా ఎందుకు జీవిస్తున్నాము, మనం మరణం అనుకోకుండా కూడాను, మన ఇష్టపూర్వకమైనది కాకుండా కూడాను మనం మరణిస్తున్నాం. సో ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 ప్రశ్నలతోనే సృష్టి స్థితి లయ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే ప్రశ్నలు మనం కాన వేసుకోగలిగితే దానికంతా కూడాను మనకు అర్థమయ్యేది కానీ సమాధానం కానీ ఒకటే అన్నమాట. ఏమి అనేసి అంటే ఒక్కసారి మనము పుట్టిన తర్వాత మనం చేసేటువంటి కర్మలు కానీ లేకపోతే పనులు కానీ దాని వలన కలిగేటువంటి భావనలు, భావాలు అంటే ఆలోచనలు, భావనలు, మనం చేసేటువంటి శరీరంతో చేసేటువంటి పనులు, ఈ 3 పైనను ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మనము నడుస్తూ ఉన్నాము, నడిచేటప్పుడు మన కాళ్ళ కిందన ఎన్నో జీవరాశులు, చీమలు, ఎన్నో రకాలైనటువంటి పురుగులు కానీ చనిపోవడం అనేది, లేకపోతే మనం శ్వాస తీసుకున్నప్పుడు కూడాను కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా కూడాను మన ముక్కు లోపలికి వెళ్ళిపోవడం అనేది మనకందరికీ తెలిసే ఉంటుంది. అంటే నోటి నుంచి కానీ ముక్కు నుంచి కానీ మరి ఏ ఇతరంగా కానీ మన శరీరం లోపలికి వెళ్ళినటువంటి క్రిములన్నీ కూడాను కొన్ని చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.
లేదు అంటే మన కాళ్ళ కింద చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలా మనకు తెలిసి కానీ తెలియక కానీ కూడాను మనము కొన్ని కర్మలని పోగు చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఆ కర్మలు తెలియనప్పుడు మనము ఏ నిస్వార్థంగా కానీ, లేకపోతే ఎటువంటి ఆశలను కానీ, లేకపోతే ఎటువంటి కోరికలు లేకుండా చేసినప్పుడు దానికి ఫలితం అనేది, లేకపోతే దాని నుంచి వచ్చేటువంటి మైనస్ పాయింట్స్, నెగిటివ్స్ అనేటివి కొంచెమే ఉంటాయన్నమాట. అలా కాకుండా మనము వాంటెడ్గా అంటే అదే పనిగా చంపినప్పుడు కానీ, లేకపోతే ఇతరులకి మనం హాని చేసినప్పుడు కానీ చేసేటువంటి కర్మలు ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఆ కర్మ ఫలితాలు అనేది మనం ఎక్కువ అనుభవించవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఒక 100 చీమలు అనేటివి చనిపోయినాయి అనుకుందాం మన లైఫ్ టైంలో మొత్తంలో. సో ఎప్పుడైతే ఆ 100 చీమలు మనకు తెలియకుండా జరిగింది అనేసి అనుకుంటే, మనము నెక్స్ట్ జన్మలు ఎత్తుకొని 100 చీమల్ని కాపాడితే సరిపోతుందన్నమాట. అంటే మరీ చీమల్ని కాపాడాలా అనేసి చెప్పకండి, ఎగ్జాంపుల్ వరకు మాత్రమే. అంటే మన వలన హాని ఏ దీనికైతే జరిగిందో దానిని కాపాడడం కోసమని చెప్తున్నానమాట. సో ఇది మనం తెలియక చేసిన వాటికి, అంటే అక్కడ 100 చీమలు మన వల్ల చనిపోయినాయి కాబట్టి 100 చీమలు అనేటివి కాపాడడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తెలియక చేస్తేనే ఇలా ఉన్నప్పుడు మరి తెలిసి చేసిన తప్పులకి మనము ఆ 100 చీమల చేత 100 సార్లు చంపబడడం అనేది జరుగుతుందన్నమాట. అంటే చీమ ఇంతే ఉన్న ఒక్కసారి ఒక జన్మలోనే 100 కుడితే కూడా సరిపోతుంది, కానీ కూడా ఎగ్జాంపుల్కి మాత్రమే నేను చెప్తున్నాను. సో అలా 100 జన్మలు ఎత్తుకోవడానికి కూడా అది కారణమవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము తెలిసి చేసినా తెలియక చేసినా కూడా కొన్ని కర్మలని మనము పోగు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా మనకు జన్మలు ఎత్తుకోవడానికి ఒక కారణం అయితే, మొట్టమొదటి కారణము అసలు జన్మ ఎత్తుకోవడానికి ముఖ్య కారణం ఏమి అనేసి అంటే, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కావలసినటువంటి శక్తిని, ప్రేమని, లేకపోతే అనుభవాన్ని, అనుభవ జ్ఞానంను సంపాదించుకోవడం కోసమే మనము మొట్టమొదటిగా జన్మ అనేది తీసుకుంటామన్నమాట. కానీ జన్మ తీసుకున్న తర్వాత ఈ కర్మలని పోగు చేసుకోవడం వలన కర్మ ఫలితాలు అనేటివి మనము పొందడం కోసం అని తిరిగి తిరిగి జన్మలు అనేటివి ఎత్తుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడాను సృష్టి అంటే జన్మం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ జీవిత విధానం అనేది వాళ్ళు ఏమేం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలి అనే దానిని బట్టి వాళ్ళ పరిస్థితులు అనేటివి, లేకపోతే తల్లిదండ్రి నుంచి, వాళ్ళ శరీరం నుంచి ప్రతి అవయవం కూడాను వాళ్ళ కర్మానుసారమే డిజైన్ చేసుకోబడుతుంది అనమాట. అంటే డిఎన్ఏ కూడాను ప్రతిదీ కూడాను వాళ్ళు అంటే మన జీవితాలను మనమే డిజైన్ చేసుకుంటాం. మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం మన తలరాత బ్రహ్మ రాస్తాడు అని చెప్తూ ఉంటారనమాట. ఓకే, నిజమే. అలా చెప్పడానికి కారణం ఏమి అనేసి అంటే, బ్రహ్మము అనేసి అనగానే ఆత్మ అనే విషయము ధ్యానానికి వచ్చే వరకు కూడాను, లేకపోతే వాళ్ళు అనుభవం అనేది, ఆత్మ అనేది, లేకపోతే ఈ చక్రం అంతా, కాలచక్రం అంతా కూడాను, జీవిత చక్రం అంతా కూడాను తెలుసుకోనంత వరకు కూడాను మన తలరాతంతా కూడాను బ్రహ్మ రాస్తాడు అనే విషయం అక్కడి వరకునే ఉంటారనమాట. ఎప్పుడైతే ధ్యాన యోగానికి కానీ జ్ఞానయోగానికి కానీ వస్తారు అప్పుడే మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా కర్మయోగంలో కూడా అర్థమవుతుంది. మనం చేసే కర్మలే, మనం చేసే పుణ్యము పాపమే మనకి వస్తాయి అనే విషయాన్ని కర్మ సిద్ధాంతంలోనూ ఒప్పుకుంటారు. ధ్యానంలో కానీ లేకపోతే జ్ఞానంలో కానీ కూడాను మనం తెలుసుకోవచ్చు అనమాట. భక్తి యోగంలో ఉన్నప్పుడు మనం చేసే పుణ్యమే మనకు వస్తుంది, మనం చేసే పాపాలే మనం అనుభవిస్తాము అని చెప్తూ ఉంటాము. కానీ కూడాను మన తలరాత బ్రహ్మే రాస్తాడు అనే ఒక్క విషయాన్ని మాత్రము పర్టికులర్గా ముద్ర వేసుకునేసి ఉంటాం అన్నమాట. నిజమే. ఎందుకు అనేసంటే ఆ జ్ఞానాన్ని పొందనంత వరకు కూడాను మనము అజ్ఞానంలోనే ఉంటాం కాబట్టి. సో ఈ విధంగా మనము తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని కర్మలు అనేటివి తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలా మన జీవిత చక్రంలో, కాలచక్రంలో,
లేకపోతే మన జీవిత గమనంలో జన్మలని పదే పదే ఎక్కువగా తీసుకోవడానికి కారణము ఇది కూడా అన్నమాట. సో ఈ విధంగా మనం పుట్టడానికి కారణము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అయితే, రెండవది మనము చెయ్యకపోయినా కొన్ని కర్మలు అనేటివి శరీరంతో, బుద్ధితో, మనసుతో మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. అంతేకాకుండా ఆత్మస్థితికి వచ్చే వరకు కూడాను ఆత్మస్థితిని, శక్తిని పెంచుకోవడానికి కూడాను కొంతమంది శక్తిని కూడాను లాక్కోవడము, లేకపోతే తీసుకోవడం అనేది చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒక క్వశ్చన్ కానీ డౌట్ కానీ రావచ్చు. ఏమి అనేసి అంటే, ఆత్మస్థితిలో కూడా శక్తిని దొంగతనం చేయొచ్చునా అనేసి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం అందరూ కూడాను చాలా సినిమాలలో కానీ, లేకపోతే మన చుట్టుపక్కల మాంత్రికులు, లేకపోతే కొన్ని శక్తి స్థలాల దగ్గర మనం చూసే ఉంటాం. ఏమి అనేసి అంటే, పవిత్రమైన చోట, శక్తి ఎక్కువగా ఉన్న చోట ఆటోమేటిక్గా నెగటివ్స్ కానీ, లేకపోతే నెగిటివ్ పర్సన్స్ కానీ ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే క్షుద్ర మాంత్రికులు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఏ విధంగా అయితే శక్తి కావాలనుకుంటారో వాళ్ళు చెడు పనుల ద్వారా శక్తిని సంపాదించుకుంటారు. ఒక మనిషిని చంపుతారు, ఆ మనిషిని చంపి కానీ, జంతువులని చంపి కానీ వాళ్ళ ఆత్మశక్తిని తీసుకుంటారనమాట. ఇక్కడ మళ్ళీ గమనించుకోవాల్సిన విషయం ఏమంటే, మనము నెగటివ్ ఎనర్జీ గురించి చెప్పుకున్నప్పుడు టాపిక్లో చెప్పుకున్నాం. ఏమి అనేసి అంటే, వాళ్ళు ఎంతైతే తీసుకుంటారో దొంగతనంగా కానీ, వాళ్ళ అనుమతి లేకుండా, ఇతరుల అనుమతి లేకుండా తీసుకుంటారో తిరిగి దానికి డబుల్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. తీసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఇవ్వవలసింది ఇంకొక ఎత్తని లాస్ట్ టైమే మనము చెప్పుకునేసాం. సో మనము ఎప్పుడైతే కూడాను ఇష్టపూర్వకంగా కానీ, శ్రమించి కానీ తీసుకున్నామో అనేసి అంటే, దానిని తిరిగి ఎంత తీసుకున్నామో అంతనే ఇవ్వవలసి ఉంటుంది, లేకపోతే సహాయపడవలసినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలా కాని పక్షంలో మనము తిరిగి రెట్టింపు అయితే చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఏ శక్తి అయినా కూడాను ముందరికి వెళ్ళాలి అనేసి అంటే పాజిటివ్ ఎనర్జీనే అవసరం అవుతుంది. మనకు అనుకోవచ్చు, ఈ క్షుద్ర మాంత్రికులంతా దెయ్యాలని, లేకపోతే చనిపోయిన వాళ్ళని, వాళ్ళ ఆత్మని కదండి వశం చేసుకుంటారు అనేసి అనుకోవచ్చు. నిజమే, వాళ్ళందరూ ఆ ఆత్మల్ని కానీ, ఆత్మశక్తి కానీ వశపరుచుకున్నా కూడాను తిరిగి వాళ్ళు పూజలు చేసేదంతా కూడాను మనకందరికీ తెలిసినటువంటి 4 పేర్లు చెప్తాను. ఒకటి చెండ అనేసి అంటే అగ్నిదేవుడికి ప్రతీక అనమాట. కానీ ఆ సినిమాలలో చూపించేసినప్పుడు భయంకరమైన రూపాలను చూసేయడం వల్ల చెండ అంటానట్టేనే నెగటివ్ అనేది అనుకునేస్తూ ఉంటారు. కానీ చెండ అనేసి అనగానే అగ్నిదేవుడికి ప్రతీక అనమాట యాక్చువల్గా. సో భైరవుడు అనేసి అన్నప్పుడు కాలభైరవుడికి ప్రతీకగా తీసుకుంటారనమాట. సో కానీ మనము ఆ విగ్రహాలంతా కూడాను భయంకరంగా చూపించడం వల్ల పాజిటివ్ని దాంట్లో మనం తీసుకోలేకుండా ఉంటామంతే అనమాట. నెక్స్ట్ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. రాక్షసులంతా కూడాను ఎక్కువ తపస్సులు చేసేదంతా కూడాను శివుని గురించి అనే విషయం తెలుసుకునే ఉంటారు. సో అండ్ లాస్ట్ది భైరవి కానీ, చాముండి కానీ, కాళిక కానీ, లేకపోతే మోహిని కానీ, ఇంకా ఏ పేర్లన్నా మీరు విన్నారు అనేసి అంటే బాగా గమనించినట్లయితే అవన్నీ కూడాను అమ్మవారికి ప్రతీకలుగా ఉండేటువంటి ఇంకొక రూపాలే అన్నమాట. సో అక్కడ వాళ్ళకు తెలియకుండా ఉగ్ర రూపాలను కానీ, ఉగ్ర దేవతలను కానీ ఆ శక్తిని ఎక్కువ పొందడానికి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు, ఉపాసనలు చేస్తున్నారనమాట. అలా కాకుండా ఆ నెగిటివ్ కూడాను, అంటే వాళ్ళు అనుకునేటువంటి నెగిటివ్ పర్సన్స్ కూడాను ఉన్నది కానీ, వచ్చినది కానీ పాజిటివ్ నుంచి అనమాట. సో ఆ విషయం కనుక అర్థం అయ్యింది అనేసి అంటే వాళ్ళు కూడాను క్షుద్ర దేవతలను పూజలు చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ చెండ కానీ, లేకపోతే మిగిలిన ఏ దేవతలని యొక్క ప్రతిరూపాలు అనేసి అని గమనించగలరనమాట. సో అంటే లాస్ట్కి వాళ్ళు దేవతల అనుగ్రహాన్ని పొందినే వాళ్ళకు కావాల్సినవి వాళ్ళు సాధించుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనము శక్తిని పెంచుకోవడం కోసము, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం కోసమని మన సృష్టి జరిగినా కూడాను మనము
దానిని మరచిపోయి కర్మలు చేసుకుంటూ ఎక్కువ ఉండిపోవడం వల్లనే ఎక్కువ జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నదనమాట. అలా కాదు అంటే జన్మ ఎందుకు తీసుకున్నాము అని తెలుసుకున్నాడు అనేసి అంటే ఆటోమేటిక్గా మన జన్మ కోసమనే, అంటే జన్మ సార్థకం చేసుకోవడం కోసమనే శ్రమిస్తారనమాట. సో స్థితి గురించి కొంచెము ఇప్పటికీ అర్థమైంది అనుకుంటున్నా. సృష్టి స్థితి అర్థమై ఉంటుంది. ఎందుకంటే మనం అగైన్ జన్మలు తీసుకుంటున్నది ఈ స్థితికి కారణం. అంటే మన జీవిత గమనం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ కర్మల్ని పోగు చేసుకుంటూ ఆ కర్మ ఫలితాలను పొందడం కోసమనే జన్మ పరంపరలు అనేటివి పెరుగుతూ పోతున్నాయి, ఉన్నాయి అనే విషయం ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడికి మనకు పుట్టుక, స్థితి అనేది అర్థమైంది. నెక్స్ట్ మరణము, కాలము గురించి చెప్పుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.